భారతదేశంలో బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అనే డాక్టర్ తీసుకొచ్చారు. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అంటే చాలా అరుదైన కేసెస్ లోనే ప్రపంచంలో సమాజంలో ఒక కలెక్టివ్ కాన్షైన్స్ అంటే సమాజంలో అందరికీ ఇది చాలా తప్పు అని ఒక హేమైన చర్యకే ఉరిశిక్ష విధిస్తారనమాట. అన్ని మర్డర్లకి అన్ని రేపులకి భారతదేశంలో ఉరిశిక్ష విధించరు. ఈ అమ్మాయి చేసిన చర్య చాలా హేయమైనదిగా అమానవీయమైనదిగా కోర్టు ప్రకటించింది అనమాట. ఇక్కడ క్రైమ్ లో మెన్స్రీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మెన్స్రీ అంటే గిల్టీ ఇంటెన్షన్. ప్రీ ప్లాన్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటే ముందే ప్రాపర్ గా ప్లాన్ చేసి ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని ప్రీ ప్లాన్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు. అతని చంపాలనే ఉద్దేశంతో ఇంటెన్షన్, ప్రిపరేషన్, అటెంప్ట్, అకాంప్లిష్మెంట్ ఈ 4 స్టేజెస్ ఆఫ్ క్రైమ్ కంప్లీట్ అయ్యి అది కూడా ఒక అబ్బాయిని చాలా అమాయకంగా నమ్మించి చేసింది కాబట్టి ఈ అమ్మాయికి ఉరిశిక్ష చేసింది కేరళలోని సెషన్స్ కోర్ట్ అనమాట. అయితే ఈ అమ్మాయి అడుగుతుంది, నేను చాలా చదువుకున్నాను, నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్, నా క్రెడెన్షియల్స్ చూసి నాకు శిక్ష తగ్గించింది అని చెప్పి. కానీ సెషన్స్ కోర్ట్ దానికి ఒప్పుకోలేదన్నమాట. భారతదేశంలో చూస్తే ఇలాంటి కేసెస్ కొన్ని ఇంత ముందు కూడా జరిగాయి. నానావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో నానావతి అనే వ్యక్తి కావాలనే తన భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్న వ్యక్తి చంపేశాడని చెప్పి అప్పట్లో ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత అతనికి కొంత శిక్ష పట్టడం, ఆ శిక్ష కమ్యూట్ అవడం ఇవన్నీ జరిగిందనమాట. సమాజం అంతా ఆ టైంలో నానావతి వైపు ఉందనమాట. ఈ మధ్య కాలంలో మానవ విలువలు, మానవత్వం అనేది పూర్తిగా పడిపోతుంది అనమాట. తప్పెవరిది అనేది పక్కన పెడితే ఒక మనిషిని ఇంకో మనిషి ఈ విధంగా చంపొచ్చా, ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. రెండోది, ఈ అమ్మాయి ఇక్కడ తన చదువు, పరిజ్ఞానం, తెలివితేటలు అన్ని వాడి ఒక అబ్బాయిని ఇంత దారుణంగా చంపిద్దంటే తప్పకుండా ఆ అమ్మాయి తప్పే చేసింది.